రామాయణ కాలం, అయోధ్య నగరం. రాముడు 14 సంవత్సరాల వనవాసానికి బయలుదేరుతున్నాడు. ఆ టైంలో ఆయన మీదున్న ప్రేమ భక్తితో అయోధ్య నగరంలోని ప్రజలందరూ ఆయన వెనకనే వెళ్ళారట. తమసా అనే నది వరకు వెళ్ళాక వాళ్ళు వెనకనే రావడాన్ని గమనించిన రాముడు, మీరు నా వెనక రాకండి, ఇక్కడున్న మగవారు ఆడవారు అందరూ తిరిగి అయోధ్యకు వెళ్ళిపోండి అని అన్నాడట. అంతే, అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రం అక్కడే ఆగిపోయారు. ఎందుకంటే వారు మగవారు కాదు, ఆడవాళ్ళు కూడా కాదు, వాళ్ళే ట్రాన్స్జెండర్స్. మన గురించి రాముడు ఏం చెప్పలేదు కదా అని అనుకుని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 14 సంవత్సరాలు. అంటే రాముడు వనవాసం పూర్తి చేసుకుని వచ్చే వరకు అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయారట. రామచరిత్ర మానస్ ఉత్తరాఖండలో ఉండే ఈ కథ వింటే వాళ్ళ భక్తి ఏంటో మనకు అక్కడే అర్థమైపోతుంది. రాముడు తిరిగి వచ్చాక వాళ్ళ భక్తి చూసి చెలించిపోయి, మీ మాటలకు శక్తి ఉంటుంది, మీరిచ్చే దీవెనలు ఫలిస్తాయి అని రాముడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఇదే కాదు, ఇలాంటి ఎన్నో ఇతిహాసాలు మనం చూస్తే ఈ థర్డ్ జెండర్ గురించి చాలా స్టోరీస్ కనిపిస్తాయి. వీళ్ళను శివుడి అర్ధనారీశ్వర రూపాలు అని అంటాం. మహాభారతం చూసినా కూడా దాంట్లో అర్జునుడు బృహన్నలలాగా కనిపిస్తాడు. అండ్ శిఖండికి కూడా మహాభారతంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఇలా ఎన్నో స్టోరీస్లో వారి స్థానం అండ్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉన్నది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. అంటే ఈ ట్రాన్స్జెండర్ అనేది ఒక మోడర్న్ జెండర్ అస్సలకే కాదు. అలాంటి ఒక జెండర్ గురించి ఈరోజు ఎవరినైనా ఒక కామన్ మ్యాన్ మనం అడిగితే ఏం చెప్తారు? ట్రైన్లో వీళ్ళు చప్పట్లు కొట్టుకొని డబ్బులు అడుగుతారు. వాళ్ళు మన పెళ్ళిళ్ళలోకి లేదైనా ఫంక్షన్లోకి వచ్చి ఆశీర్వాదం అనే పేరుతో ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు. సిగ్నల్స్ దగ్గర నిలబడి అడుక్కునేవాళ్ళు. నైట్ టైంలో ఏరియాస్లలో వ్యభిచారం చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మ్యాక్స్ మనకు గుర్తొచ్చేవి ఇవే కదా. కానీ నిజంగా వారి కథ ఇదేనా? ఎందుకు మనం వాళ్ళని మేల్ ఆర్ ఫీమేల్ జెండర్తో ఈక్వల్గా చూడలేకపోతున్నాం? వాళ్ళకి మన చరిత్రలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఈరోజు మనం వాళ్ళని ట్రీట్ చేస్తున్న విధానం ఏంటి? అసలు వీళ్ళ కథ ఏంటి? ఇవన్నీ అర్థం కావాలంటే మనం ఈ వీడియో మొత్తం చూడాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇమాజిన్ ఒక నార్మల్ ఫ్యామిలీ. ఆ ఇంట్లో ఒక బాబు పుట్టాడు. పుట్టినప్పుడు అతను బయాలజికల్గా అంటే బయటికి ఒక అబ్బాయి. వాళ్ళ ఇంట్లో అందరూ అతన్ని అబ్బాయిగానే పెంచారు. కానీ ఆ అబ్బాయి పెరుగుతున్న టైంలో అతని ఆలోచనలు, ప్రవర్తన స్లోగా మారడం స్టార్ట్ అయ్యాయి. ఆ అబ్బాయి తనని తాను ఒక అమ్మాయిలాగా ఊహించుకోవడం స్టార్ట్ చేశాడు. అమ్మాయిలాగా మాట్లాడాలని, అమ్మాయిలాగా ఉండాలని ఆయనకు అనిపిస్తుంది. ఒకవేళ ఇలాంటి ప్రవర్తన వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తే, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఇది తప్పు అనే కోపంతో అతన్ని కొడతారు, తిడతారు. వాళ్ళ పరువు పోతుందేమో అని కొంతమంది ఆ పిల్లోడిని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొడతారు. ఇది ఒక జస్ట్ నార్మల్ ఇమాజినరీ స్టోరీ అస్సలకే కాదు. మన దేశంలో చాలా చోట్ల జరిగిన అండ్ ఇప్పటికీ జరుగుతున్న ఎన్నో రియల్ లైఫ్ స్టోరీస్లో ఈ స్టోరీ కూడా ఒకటి. నేను చదివిన కొన్ని స్టోరీస్ చెప్తాను, వినండి. కమలాదేవి అని ఒక హిజ్రా. ఆమె తండ్రి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. ఆమెలో వచ్చిన చేంజెస్ గమనించిన తరువాత యాక్చువల్గా ఆమె ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి. కానీ ఆమె ఎమోషన్స్ని అర్థం చేసుకోకుండా మొగోడై ఉండి ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తావా అని మంచానికి కట్టేసి పోలీస్ బెల్ట్తో ఇష్టం వచ్చినట్టు కొట్టాడట. నిజం చెప్పండి, అది ఆమె తప్ప? ఇంకో ఎగ్జాంపుల్ సుశీల అనే హిజ్రా. ఆమె అన్నయ్య, నువ్వు ఆడదానిలా మారుతున్నావు, నువ్వు ఇలా చేస్తే మన ఫ్యామిలీ పరువు పోతుంది అని డైలీ ఆమెను చాలా అంటే చాలా గలీజ్ మాటలతో తిట్టేవాడట. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. పుట్టినప్పుడు ఒకలాగా ఉండి తర్వాత వేరేలాగా మారడం ఏంటి? అప్పుడే మనం బయాలజికల్ సెక్స్కి జెండర్కి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. బయాలజికల్ సెక్స్ అంటే మనం పుట్టినప్పుడు మన శరీరం ఎలా ఉందో దాన్నే బయాలజికల్ సెక్స్ అంటాం. అంటే మన ఆర్గన్స్. అది మేల్గా ఉండొచ్చు, ఫీమేల్ లాగా కూడా ఉండొచ్చు. కానీ జెండర్ అంటే మన మనసులో మనల్ని మనం ఎలా భావిస్తున్నామో అది. ఇది కంప్లీట్గా మన మనసుకు సంబంధించింది.
అందుకే బయోలాజికల్ సెక్స్ అండ్ సోషల్ జెండర్ ఎప్పుడూ రెండు ఒకటి కాదు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. బయోలాజికల్ సెక్స్ ఇస్ ఫిజికల్, అది మన దేహానికి సంబంధించింది. బట్ జెండర్ ఈజ్ మెంటల్, అది మన మనసుకు సంబంధించింది. ఇలా మేల్ ఫీమేల్ అనే రెండు కేటగిరీస్కి బయట థర్డ్ జెండర్ అనే ఒక పెద్ద ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలో ఈ సమాజం వల్ల వివక్షకు గురవుతున్న ఎన్నో కమ్యూనిటీస్ ఉన్నాయి. వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన చోట మన కుటుంబాలు ఏం చేస్తున్నాయి? 6 నుంచి 12 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తికి ఆ క్యారెక్టర్స్ బయటికి వస్తాయి. అది చదువుకొని స్కూల్కి వెళ్ళాల్సిన స్టేజ్. ఆ ఏజ్ అండ్ స్టేజ్లో మన పరువు పోతుందేమో అనే పేరుతో వాళ్ళ ఇంటి నుండి బయటికి నెట్టేస్తున్నాం. అలా కొంతమంది వాళ్ళ చదువుకు దూరం అవుతున్నారు. ఒకవేళ ఇంట్లో ఉండి చదివించినా కూడా స్కూల్కి వెళ్తే హరాస్మెంట్ అండ్ బుల్లింగ్. వాళ్ళకి సపోర్ట్గా ఉండి హెల్ప్ చేయాల్సిన ప్లేస్లో వాళ్ళు చాలా అవమానాన్ని ఫేస్ చేస్తున్నారు. ఒక సేఫ్ అండ్ రెస్పెక్టబుల్ స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా వాళ్ళకి ఈ దేశంలో ఇవ్వలేకపోతున్నాం. మనం వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన చోట వాళ్ళని విచిత్రంగా చూస్తున్నాం. ఇది జస్ట్ నేను చెప్తున్న మాటలు అస్సలే కాదు, డాటా కూడా అదే చెప్తుంది. 2011 సెన్సస్ ప్రకారం మన దేశంలో లిటరసీ రేట్ 74.04%, కానీ థర్డ్ జెండర్ లిటరసీ రేట్ జస్ట్ 56.1%. అంటే నేషనల్ యావరేజ్ కంటే చాలా తక్కువ. నియర్లీ 28% ట్రాన్స్జెండర్స్ 5th క్లాస్లోనే చదువు మానేస్తున్నారు. దీనివల్ల వాళ్ళలో నియర్లీ 70% మంది ఇల్లిటరేట్, అంటే కనీసం చదువు కూడా వాళ్ళకి ఉండట్లేదు. ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే సెంట్రల్ యూనివర్సిటీస్లో వాళ్ళ రిప్రజెంటేషన్ ఆల్మోస్ట్ జీరో. ఇలా పొలిటిక్స్లో, కార్పొరేట్ కంపెనీస్లో డాక్టర్స్గా, లాయర్స్గా, ఇంజనీర్స్గా ఎంతమంది వాళ్ళలో ఉంటున్నారు అంటే వాళ్ళకి అక్కడికి చేరే అవకాశమే దొరకట్లేదు కదా. కారణం సింపుల్. NHRC రిపోర్ట్స్ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రకారం 52% ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో వాళ్ళ క్లాస్మేట్స్ వల్ల హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్సే కాదు, దాంట్లో 15% హరాస్మెంట్స్ టీచర్స్ నుండే వస్తున్నాయట అని నేను చెప్పట్లేదు, రిపోర్ట్స్ చెప్తున్నాయి. అర్థం చేసుకోవాల్సిన టీచర్స్ ఇలా చేస్తే వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఎలా దొరుకుతుంది? చదువు నేర్పించాల్సిన చోట వాళ్ళని చదువు మానిపించే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇంకో ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటో తెలుసా? చాలా స్కూల్లో బైనరీ టాయిలెట్స్ మాత్రమే ఉంటాయి. వెళ్ళి చూస్తే మేల్ ఆర్ ఫీమేల్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఏది యూజ్ చేయాలి? వాళ్ళకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ లాగా ఉంటాయా అసలు? ఇవి చిన్న ప్రాబ్లమ్సే, బట్ వాళ్ళ లైఫ్కి ఇవే పెద్ద సమస్యగా మారిపోతుంది. ఇలా చదువుకు దూరమై కుటుంబం కూడా వదిలేస్తే ఇప్పుడు వాళ్ళు ఎటుపోతారు? ఎలా బతుకుతారు? అప్పుడు వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి ఉన్న వేస్ ఏంటి చెప్పండి నాకు ఒకసారి. ట్రైన్స్లో అడుక్కోవడం, సిగ్నల్స్ దగ్గర నిలబడడం, పెళ్లిళ్ళు ఈవెంట్స్లో డబ్బులు అడగడం, ప్రాస్టిట్యూషన్, వ్యభిచారంలోకి వెళ్ళడం. ఒక యాంగిల్లో గమనిస్తే ఇది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న లైఫ్ అస్సలు కాదు. అలా ఉండాలని ఎవరు కోరుకోరు. ఈ సమాజమే హరాస్మెంట్ అండ్ డిస్క్రిమినేషన్తో వాళ్ళని ఆ దారిలో నెట్టేస్తుంది. వాళ్ళు చదువు మానేసి అలా తయారవ్వడం లేదు, మన సొసైటీయే వాళ్ళని దూరం పెట్టి అలా మార్చేసింది అండ్ ఇప్పటికి అలానే చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళని ఆ టైంలో దగ్గర తీసి చేరదీసిందే గురు చేల అనే ఒక సిస్టమ్. ఈ సిస్టంలో వీళ్ళకు ఒక గురువు ఉంటారు. ఆమె వాళ్ళ కమ్యూనిటీస్లోకి యాక్సెప్ట్ చేసి ఫుడ్ పెడుతుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది, షెల్టర్, ఇలా అన్నీ ఇస్తారు. ఇక్కడ వాళ్ళ నేమ్ మారిపోతుంది అండ్ వాళ్ళ స్టేటస్ మారిపోతుంది. ఇలా 5 to 15 హిజ్రాస్ ఒక ఫ్యామిలీ లాగా ఉంటూ సంపాదించిన దాన్ని షేర్ చేసుకుంటూ బ్రతికి చనిపోయాక వాళ్ళే కాల్చి దానం చేస్తారు. ఇలా ఒక కుటుంబంలో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో పోతున్న ప్రాణాలు వాళ్ళవి. అందరూ మనిషి జన్మ ఎత్తడం అదృష్టం అంటారు, కానీ వాళ్ళలో ఎవరైనా చనిపోతే ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ శవాన్ని మిగతా హిజ్రాలు చెప్పు చీపుడుతో కొట్టి ఈ జన్మ మళ్ళీ తనకి ఇవ్వకుండా చూడు దేవుడా అని ప్రార్థిస్తూ ఏడుస్తారట. అంటే మీరు అర్థం చేసుకోండి, వాళ్ళకి ఆ జన్మ వద్దు, ఈ పుట్టుకే వద్దు అంటున్నారంటే ఎంత డిప్రెషన్లో ఉంటుందో వాళ్ళ లైఫ్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మనలో కొంతమంది వాళ్ళని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. మనతో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే అయితే పూజిస్తున్నాం, లేకపోతే మరీ హీనంగా చూస్తున్నాం, బట్ వాళ్ళని మనతో సమానంగా మాత్రం చూడలేకపోతున్నాం. వాళ్ళ లైఫ్లో ఈ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ అనేది లేదు కాబట్టే కదా వాళ్ళు ఈ జన్మ వద్దు అని దేవుని ప్రార్థిస్తున్నారు. ఇలా మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నామో చూసాం, కానీ ఒకప్పుడు ఇదే సమాజం వాళ్ళని ఎలా చూసిందో హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం. మౌర్యన్ పీరియడ్లో చంద్రగుప్త మౌర్య హిజ్రాస్ని ఒక స్పై లాగా వాడేవారట. ఎందుకంటే వాళ్ళు సొసైటీలో అన్నోటీస్డ్గా మూవ్ అవ్వగలరు అండ్ అలా వాళ్ళు సీక్రెట్ మెసేజ్ని రాజు వరకు చేరదీసేవాళ్ళట. ఇలా రాజ్యంలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడంలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాళ్ళు. తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ పీరియడ్లో వాళ్ళ స్థానం ఇంకాస్త పెరిగింది. ఖిల్జీ లాంటి వాడు కూడా హిజ్రాస్కి ప్యాలెస్ సెక్యూరిటీ, కాన్ఫిడెన్షియల్ పొజిషన్స్లో పెట్టేవాడు. మొఘల్స్ పీరియడ్లో అయితే వాళ్ళు రాయల్ కోర్ట్స్లో ఇంపార్టెంట్ ఆఫీసర్స్గా ఉండేవాళ్ళు. హరీమ్స్ని గార్డ్ చేయడం, రాజు కుటుంబానికి క్లోజ్గా ఉండడం వాళ్ళకి రెస్పెక్ట్,
పవర్, ఐడెంటిటీ ఇలా అన్నీ ఉండేవి. ఒకప్పుడు మన దేశంలో వాళ్ళు అవమానం కాదు, అధికారం. కానీ వాళ్ళ స్టోరీకి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ బ్రిటిషర్స్ వచ్చాకే జరిగింది. బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చారు, మరి మన దేశంలోని కల్చర్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారా? నో. వాళ్ళ వెస్టర్న్ మైండ్ సెట్తో మన దేశంలో ఉన్న డైవర్సిటీని అర్థం చేసుకోలేకపోయారు. ఎలా అయితే వాళ్ళ దేశంలో ట్రాన్స్జెండర్స్ని సప్రెస్ చేశారో అలానే ఇక్కడ కూడా అలాంటి చట్టాలు తెచ్చి వాళ్ళని అణిచివేయడం స్టార్ట్ చేశారు. 1871లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనే ఒక లా తీసుకొచ్చారు. ఆ లాలో హిజ్రాస్ని క్రిమినల్స్ బై బర్త్ అని లేబుల్ ఇచ్చేశారు. ఇమాజిన్, పుట్టుకతోన క్రిమినల్స్ అని స్టాంప్ వేయడం, వాళ్ళని పబ్లిక్లో కనిపించకుండా చేయడం, వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయకూడదు, వాళ్ళ డ్రెస్సింగ్, ఐడెంటిటీ అన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది జస్ట్ ఒక లా అస్సలకు కాదు, వాళ్ళ ఐడెంటిటీని, ఎగ్జిస్టెన్స్ని నాశనం చేసే ఒక సిస్టమ్. అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ స్లోగా డిగ్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది. రెస్పెక్ట్ నుండి రిజెక్షన్కి, పవర్ నుండి పావర్టీకి, ఐడెంటిటీ నుండి ఇన్విజిబిలిటీకి అంతా మారిపోయింది. బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ పెయిన్ మాత్రం వెళ్ళిపోలేదు. మనం ఫ్రీడమ్ పొందాం, కానీ వాళ్ళకి వచ్చిందా ఫ్రీడమ్? దొరికిందా ఫ్రీడమ్? లేదు. వరల్డ్ స్లోగా మారిపోతుంది. చాలా కంట్రీస్లో ట్రాన్స్జెండర్ రైట్స్ని రికగ్నైజ్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్, జాబ్స్, హెల్త్ కేర్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇండియాలో కూడా 2014లో సుప్రీంకోర్టు ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చింది. అదే నల్సా జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ప్రకారం ట్రాన్స్జెండర్ని థర్డ్ జెండర్గా అఫీషియల్గా రికగ్నైజ్ చేశారు. తర్వాత 2019లో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. డిస్క్రిమినేషన్కి అగెనిస్ట్గా లాస్ క్రియేట్ చేశారు. కొన్ని స్టేట్స్లో పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన తెలంగాణలో కూడా రీసెంట్గా ట్రాన్స్జెండర్స్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా అపాయింట్ చేశారు. ఇది ఒక స్మాల్ స్టెప్లా అనిపించినా కూడా వాళ్ళ జీవితంలో ఇది చాలా పెద్ద చేంజ్. ఎందుకంటే ఫస్ట్ టైం బెగ్గింగ్ నుండి బ్యాడ్జ్కి ఇది ఒక ట్రాన్సిషన్. నిజంగా ఇది గొప్ప మార్పే. సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళని ఇప్పుడు అదే సిగ్నల్స్ దగ్గర డ్యూటీలో చూస్తున్నాం మనం. కానీ ఇది సరిపోతుందా? లా ఒక్కటి మారడమే కాదు కదా, మన మైండ్ సెట్ మారాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లం కాదు, వాళ్ళు కూడా మనలాంటి పీపుల్. వాళ్ళు డిఫరెంట్ కాదు, మన అండర్స్టాండింగే వాళ్ళని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయింది. మనం ఒకసారి నిజంగా ఆలోచించాలి. ఒక పిల్లవాడు తనకు తెలియకుండానే తన ఐడెంటిటీ కోసం స్ట్రగుల్ అవుతున్నాడంటే అతనికి అవసరం జడ్జిమెంట్ కాదు, ఈ సమాజం యొక్క యాక్సెప్టెన్స్. వాళ్ళను మనం యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు అలా ట్రైన్లో బెగ్గింగ్ చేయరు, ప్రాస్టిట్యూషన్లోకి వెళ్ళరు. ఈ సమాజమే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి, వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకు డిగ్నిటీ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నుండి ఒక సింపతియే కాదు, రెస్పెక్ట్కి కూడా అర్హులు. మన రామాయణం చెప్పింది వాళ్ళ భక్తి ఏంటో, మన హిస్టరీలో చూసాం వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటో. ఇప్పుడు మన సొసైటీ ప్రూవ్ చేయాల్సింది మన హ్యుమానిటీ ఏంటో. మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తే ఒక స్మాల్ రిక్వెస్ట్, మీ సరౌండింగ్స్లో ఉన్న ట్రాన్స్జెండర్స్ని ఒక్కసారి కూడా జడ్జ్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలా చూస్తే మీ పర్స్పెక్టివ్ డెఫినెట్గా మారిపోతుంది. మీరు ఇంకా ఇలాంటి టాపిక్స్, LGBTQ కమ్యూనిటీస్ గురించి, వాళ్ళ లైఫ్స్, వాళ్ళ స్ట్రగుల్స్, రియాలిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే 500 లైక్స్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్ బాక్స్లో LGBTQ అని టైప్ చేయండి. అలా 500 లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో థర్డ్ జెండర్లో ఉన్న డిఫరెంట్ కమ్యూనిటీస్, వాళ్ళ లైఫ్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫైట్స్ ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. Until then, please do share, subscribe our channel, The Social Book. Stay aware, stay human. నేను నిఖిల్.